లైవ్ కాదు, రికార్డ్ ఇది లైవ్ కాదు. అర్లీ మార్నింగ్ లేచి మేమైతే చిత్రావతి రివర్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇవే వద్దా అంత ఎండు కొడతాను మాకు మీద నువ్వు అర్లీ మార్నింగ్ అంటే లేదు, లేట్ అయింది కాబట్టి మనకు అర్లీ మార్నింగ్. లేడీస్ పెట్రోల్ బంకులకి ఇట్లా దూసుకొని వెళ్ళిపోతారు, అట్లా వాళ్ళు మధ్యలోకి దూసుకొని వెళ్ళిపోవాల్సిందే పని వేసుకొని. సూపర్గా ఉంటే పన్నీగా. సిల్వర్ ప్లే బటన్, మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నా దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అనమాట. త్వరగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. హలో గాయస్, ఈరోజు అయితే మనము పుట్టపర్తికి పోతున్నాం హిందూపూర్ నుంచి. ఎందుకంటే 23rd మన సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా ఇది జయంతి ఉంది, 100 years జయంతి కాబట్టి మనమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ గోరెంట్లోనే చూడండి చేసేసినారు అనమాట సాయిబాబాది. ఫైనలీ మనమైతే పుట్టపర్తికి రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ లైటింగ్ డెకరేషన్ చూసి మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ లైటింగ్ డెకరేషన్ చేసినారనమాట. చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క బిల్డింగ్కి లైటింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చి మనకి మ్యూజికల్ మహల్ అనమాట. ఇది దీంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మనకి. అసలు లైటింగ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ మనకి. పుట్టపర్తిలో అయితే ఈశ్వరమ్మ హై స్కూల్ ఉంది కదా, అదే హై స్కూల్లో మన విజయ్ దేవరకొండ అన్న అయితే స్టడీస్ కంప్లీట్ చేశాడనమాట. ఆ స్కూల్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి ఇదే అనమాట ఆ స్కూలు, ఈశ్వరమ్మ హై స్కూల్లో. చూడండి ఎంత మంచి డెకరేషన్ చేసినారో లైటింగ్లతో అంతా. ఇది వచ్చి మనకి సత్యసాయి స్పేస్ థియేటర్ అనమాట. ఓపెన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఒక డూమ్ లెవెల్లో థియేటర్ క్రియేట్ చేసినారనమాట. అర్లీ మార్నింగ్ రేపు చూద్దాం, ఓపెన్ ఉంటే పోయేద్దాం లోపలికి. అండ్ ఇది చూడండి మనకి ఆర్చ్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. అండ్ ఇప్పుడు మీకు వచ్చి మన భగవాన్ బాబా బర్త్ ప్లేస్ చూపించబోతున్నాను అనమాట. చూడండి ఇదే టెంపుల్. నైట్ అయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. రేపు అర్లీ మార్నింగ్ వచ్చి మీకు చూపిస్తాను అనమాట లోపలికి పోయి ఎలా ఉండిపోతుందో అని. ఇప్పుడు వచ్చి మేము ఫుడ్ కోర్టుకి పోతున్నాం అనమాట, ఫుడ్ కోసం డిన్నర్కి. అండ్ 7 ఏమో తెలియదు, ఆడిపోతే తెలుస్తుంది. ఇక ఫుడ్ కోర్ట్ ఉంటుందంటావా బ్రో? ఖచ్చితంగా ఉంటుంది, చూద్దాం లోపల ఉంటుందో లేదో ఫుడ్ అయితే. కాదు ఇంత వేస్ట్ చేసినారు చూడండి, నెక్స్ట్ లెవెల్ కదా. పనుకోనేకి ఫుడ్కి ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ చేసినారు కదా, ఎవరు ఇబ్బంది పడకూడదని అదే నీట్గా చేసినారు. పలావ్ అండ్ పెరుగన్నం అయితే వేయించుకున్నాం మనము. చూడండి టేస్ట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. పలావ్ కడుపు అయితే ఫుల్ అయిపోయింది అనమాట. చాలా అంత టేస్టీగా ఉంది, అంత ఫుల్ తినేసినాం మేము. నువ్వెంత తిన్నావు రా? అంత తిన్నానా, మామూలుగా తినలేదు. ఫుల్ అయిపోయింది. బ్లాగర్లు చూడండి ఇడ ముందర ఆంటీలు. లేదు నువ్వు వాళ్ళకి సరిగ్గా తీయలేదు ఫోటో, అక్క మళ్ళీ తీసుకుంటాను వాళ్ళే. అట్లా కాదు, ఇప్పుడు అటు సైడ్ కి ఇది ఉంది కదా ఆర్చ్, సో ఆర్చ్ తీసుకున్నారు అప్పుడు లైటింగ్ ఉండలేదు. సో ఇప్పుడు ఇటు సైడ్ తిరిగితే ఆ ఆర్చ్ సైటింగ్ ఉంది కదా, అది వీళ్ళ మీద పడుతుంది కాబట్టి నీట్గా కనపడుతుంది. అవునా సరే నేనేమో ఇంకేమో నీకు తీసేకి రాలేదేమో అనుకోండి ఫోటో. నీకు నాకు రాదు. అటు చూడు ఆయన చేయనిలా, లేడీస్ పెట్రోల్ బంకులకి ఇట్లా దూసుకొని వెళ్ళిపోతారు, అట్లా వాళ్ళు మధ్యలోకి దూసుకొని వెళ్ళిపోవాల్సిందే పని వేసుకొని. సూపర్గా ఉంటే పన్నీగా. మేమైతే ఈడ హోటల్ రూమ్స్ అయితే సెర్చ్ చేసామన్నమాట. రేట్లు చూసి మాకైతే దిమ్మ తిరిగి బ్లాస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే 8,000, 10,000, 15,000 ఆ లెవెల్ రేట్స్ ఉన్నాయన్నమాట ఈడ రూమ్స్వి. దానికి మేమేం చేసినామంటే మన పుట్టపర్తిలోనే ఒక యూట్యూబర్ ఒక అన్న ఉన్నాడు అనమాట, వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తున్నాము. ఆ యూట్యూబర్ వచ్చి మనకి తెలుగు ట్రక్కర్ అనమాట, మన పుట్టపర్తిలోనే ఉంటాడు ఆయన. అండ్ ఆయన సిల్వర్ ప్లే బటన్ మీకు చూపించబోతున్నాను చూడండి.
మన యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ అయితే ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది అనమాట మనకి. చూడండి మీకు చూపించబోతున్నాను. ఇదే అనమాట సిల్వర్ ప్లే బటన్. ముందైతే ఇది పెద్దగా వస్తుండే, ఇప్పుడైతే సన్నగా వస్తుంది అనమాట సిల్వర్ ప్లే బటన్. నేను కూడా వెయిటింగ్ దీనికోసము. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నా దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అనమాట. త్వరగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. అర్లీ మార్నింగ్ లేచి మేమైతే చిత్రావతి రివర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇవే వద్దా అంత ఎండు కొడతాను మాకు మీద నువ్వు అర్లీ మార్నింగ్ అంటే లేచేది లేట్ అయింది కాబట్టి మనకు అర్లీ మార్నింగ్ 8 అయితే అందప్ప టైము. అర్లీ మార్నింగే కదా. చూడండి అండ్ ఇక్కడైతే చాలామంది చేప పడుతున్నారు, చేపలు. అండ్ మన హిందూపూర్ సాయి ఆడ యాక్చువల్గా అన్ని మీకు అబద్ధాలు చెప్తాను. ఆయన ఉండేది ఒకడే, చాలా మంది అని చెప్తాడు ఊరికనే. గాయస్ వీడు నన్ను చంపేసే అట్లా ఉన్నాడు. అమ్మో భయం అవుతుంది నీళ్ళు చూస్తా ఉంటేనే. పట్టినాయి చేపలు పడినాయి. అప్పు ఇక్కడైతే మనకి ఈ రివర్లో బోటింగ్ కూడా ఉందన్నమాట. అక్కడ ప్రైస్ అయితే ఏమో తెలియదు మాకెంతో. మీరు ఇక్కడ వస్తే పుట్టపర్తిలో తప్పకుండా బోటింగ్ చేయండి రివర్లో. చాలా అంటే చాలా బాగుంది, విశాలమైన రివరు. చూడండి ఈరోజు అయితే మనకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బర్త్డే సందర్భంగా చూడండి రష్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ మెయిన్ రోడ్లో. మేమైతే వెహికల్స్ వేసుకొని వచ్చామన్నమాట. సందులు తిరిగి చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ నుంచి జనాలు అయితే విజిట్ చేస్తున్నారు అనమాట. జపాన్, చైనా, ప్లస్ మనకు ఆస్ట్రేలియా, అమెరికా అన్ని దేశాల నుంచి మనకైతే భక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ. చూడండి చూడండి డిజైన్ ఎంత నెక్స్ట్ లెవెల్ చేశారు మొత్తం. ఇప్పుడు మీకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ అయితే రన్వే చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చూడండి మీకు కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది చూడండి. లైవ్ కాదు, రికార్డ్ ఇది రికార్డ్, లైవ్ కాదు. ఇప్పుడు వచ్చి మీకు ప్రైవేట్ జెట్ చూపించబోతున్నాను చూడండి లైఫ్లో, రియల్ లైఫ్లో ఎలా ఉండిపోతుందో అని. అండ్ మన నైట్ అయితే ఇక్కడే స్టే చేసినాము చూడండి. ఈయన ఇంట్లోనే మన పుట్టపర్తిలో చాలా ఫేమస్ యూట్యూబర్ చాంద్ బాషా అన్న, తెలుగు ట్రెక్కర్. థ్యాంక్ యూ అన్న ఫర్ నైట్ స్టే. అండ్ హిందూపూర్కి రాండి ఎప్పుడన్నా కలుద్దాము. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితోనే అంతం చేద్దాం.